ఫస్ట్ టైం సద్దాం అండ్ యాదమరాజు కలిసి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ యాదమరాజు, సద్దాం అలాంగ్ విత్ ఆర్డర్ రామ్ ప్రసాద్. ఈ ఊరోళ్ళకి ఎంత చేసినా కూడా నన్ను సర్పంచ్ గెలిపించలేనా? నన్ను ఇట్లా గెలిపిస్తలేరన్నా. ఎందుకు గెలిపిస్తారా? నువ్వు లాస్ట్ ఏం చేసావు? బ్యాట్లు పంచినా. నువ్వు బ్యాట్లో పెంచావు, అందరూ క్రికెట్ ఆడుకున్నారు, ఎవడు ఓటేయడానికి రాలేదు. నువ్వేం చేసావురా? వాడు బ్యాట్లు వంచితే నువ్వు తక్కువ తిన్నా, నేను నెట్ వంచినా. నువ్వు నెట్ పెట్టించు, అందరూ వీడియోలు చూసుకున్నారు, ఎవడో ఓటేయలేదు నీకు. కాదురా, జనాలకు బాగా ఉపయోగపడి మనకు ఓటేసి ఆలోచించండి. ఊరో జనాల కోసం ఏదో ఓడేస్తామన్నా ఈసారి. మామూలు కదా, అదిరిపోవాలి. నేను ఇట్లా వాడు ఏది చేసే దానికి ఎక్కువ చేస్తాను. నేను ఎక్కడ కూర్చుంటాను, మీరు ఏం చేస్తారో చూస్తాను కదా. సరే, నీ ముఖం దగ్గర నుంచి చూసే కంటే నన్ను 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 నేను కొట్టుకోవడం బెటర్. అరే నీ మీద ఉంచుడు కంటే నా మీద నేను ఉంచుకున్నాడు బెటర్ రా. నీ ముంగట్నే అందరి కష్టాలు తిరుగుతాం. ప్రజల కష్టాలు తీరిస్తే మనకే ఓటేస్తారా? చెప్పమ్మా, నీ సమస్య ఏంది? కుళాయి ప్రాబ్లమా? లేదండి. వాటర్ ప్రాబ్లమా? లేదండి. మిల్క్ ప్రాబ్లమా? లేదు. ల్యాండ్ ప్రాబ్లమా? ఇంకేంది నీ ప్రాబ్లం? ఇవేవి కాదులే గాని మా ఆయన ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు. పాస్పోర్ట్ లేదు ఆయనకి, మరి పాస్పోర్ట్ తెప్పించగలరా? నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటా, నేను అరేంజ్ చేస్తా. మీరు సుఖంగా హ్యాపీగా ఉండండి. పాస్పోర్టే కదా? పాస్పోర్టే నా సుఖానికా మా ఆయన సుఖానికి? ఇద్దరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏమైంది ఏంది ప్రాబ్లం? పెద్ద సమస్య. నీళ్ళ ప్రాబ్లమా? వాటర్ ప్రాబ్లమా? పానీ ప్రాబ్లమా? మరి ఏం ప్రాబ్లం? పుట్టట్లేదు. పిల్లలు పుడతలేదా? ఏదో నువ్వేం బాధపడవు, దానికి నేనున్నా. కాదన్నా, వాడు చేసే కొట్లే నేను చేసే ఎందుకు కొట్టిరానా? ఏం చేసావు తెలుసా? నువ్వు వాడు మొగుడు కోసం చేశాడు, నువ్వు మొగుడు అవుతావు చేసావు. అయ్యో సార్. ఉండు, నీ పేరేం పేరు? అజర్. 2000 పండగ వేసుకో. ఇదిగా సార్, మా నాయనమ్మ చచ్చిపోయింది. అవునా? మీ నాయనమ్మ చచ్చిపోయిందా? అవును. నీకొక్కరికి నాయనమ్మ కాదురా, వానికి నాయనమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి నాయనమ్మ. అమ్మగా నమ్మ నాయనమ్మరా. ఓ థ్యాంక్ యూ సార్, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇది కాదు గానీ చేయని ఇవ్వవా? నేను అసలు చేయని అనుకో. సూపర్ రా, చూసావు కదా. ఏమైందా? నా భార్య చచ్చిపోయింది సార్. భార్య చచ్చిపోయిందా? ఏం బాధపడకురా, ఈ భార్యకి నేనున్నా. ఆడున్నాడు, మేము అందరం ఉన్నాం రా. అది నా భార్య సార్. అయితే మేము ఉన్నాం కదా. నా భార్య పట్టుకుంటారా? చంపుతా. ఏమైందిరా మళ్ళీ? కాదన్నా, వాడు చేసిన నేను చేసిన కదా. ఒరే, వాడు చేసిన సంబంధం గురించి చెప్పాడు, నువ్వు అక్కడ సంబంధం గురించి చెప్పావరా? ఎడిపోతుంది రా గేదె వెనక్కి పోతుంది. ఏమైందిరా? ఏం కాలేదన్నా, 2 రోజుల నుంచి బర్రె పాలిస్తలేదు. ఇరా, దానికి ఒక ప్రాసెస్ ఉంటది. నువ్వు కడుక్కో. అబ్బా అన్న, గిన్నె పాలిచ్చింది. వాటర్లో ఇచ్చిందండి పాలు. దేవుడా. అంటే ఫిల్టర్ చేసినాం. ఫిల్టర్ మిల్క్. అయ్యో ఏమైంది? అయ్యా 2 రోజుల నుంచి మా పిల్లోడు బాత్రూమ్ కి వెళ్ళట్లేదు. బాత్రూమ్ పోతలేదా? ఒక్క నిమిషం టెన్షన్ తీసుకో. ఇట్లా నరేష్ నీళ్ళు తీసుకో. గట్టిగా చేసుకోకు.
అక్కడ కొట్టలేదు, ఇక్కడ ఎందుకు కొట్టారు? వాడు ఎలా బతకాలో నేర్పించాడు, ఈడు బతుకు లేకుండా చేసేస్తున్నాడు ఆడికి. అన్న ఏం చెప్పంట, తినడానికి తిండి లేదు, కట్టుకుందామంటే బట్టలు లేవు, చూసినావు పాత బట్టలు వేసుకొని తిరుగుతారంట రెండు. సింపుల్ వేసుకో నా ముందర వేసుకో, నా కళ్ళ ముందర బట్టలు మార్చుకో. షర్ట్ ఒకటే మార్చుకోమనయ్యా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చూసావా అన్న ఎలా చేశాడు? ఇప్పుడు ఎవడు వస్తలేడే. సార్ నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నా. ఓకే అండి. సార్ అందరికి అన్ని పనులు చేసి పెడుతున్నారు కదా, మాకు కూడా ఏదైనా ఇవ్వచ్చు కదండి. ఒక్క నిమిషం, ఇగో చీర తీసుకో. ఈ చీరనా? పో. సర్లే ఒక్క వచ్చి నిమిషం, కట్టుకో ఇడ్ని, కట్టుకో. ఏమన్నా? చీర కట్టుకో, ఇప్పి అంటున్నా. నేను చీర ఇప్పుడు ఇక్కడ కట్టుకోనా? సిగ్గుందా నీకు అసలుకి? చిచ్చి. నా నియోజకవర్గంలోకి వస్తావరా? బయటికో. వాడు బట్టలు వంచిండు, వాడిని ఏమనలేదు. నేను బట్టలు వంచిన, నన్ను కొట్టిలేదు ఎందుకన్నా? వాడు బతుకు కోసం చేశాడు, నువ్వు బతుకు బుగ్గుపలేలా చేసావు నువ్వు. అన్న ఈ దెబ్బతో నేను గెలుస్తానా? పక్కా గెలుస్తావు. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, వెళ్ళొస్తాను. ఎలక్షన్ టైం అవుతుంది. ఎలక్షన్ టైం అవుతుందా? ఎలక్షన్ టైం అవుతుంది, ఒక్క నిమిషం. అరే మిషన్ ఏదిరా? అదే నేను అడుగుతా, మిషన్ ఏదిరా? అన్న ఎత్తుకోపోయింటాడు. అన్న ఎత్తుకోపోయిందా? బేసిక్ గా ఆయనకి మిషన్ అని చెప్పినాం కానీ ఓటింగ్ మిషన్ అని చెప్పలే. ఆయన ఏ మిషన్ అని ఎత్తుకోపోయిండో, దాన్ని ఏం చేసిండేమో. దానికి ఇంటికి పోదాం. ఇంద్రజ గారు ఎలా అనిపించింది కంబైన్డ్ స్కిట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ ప్రసాద్ గారితో సదామన్ యాదమరాజుని చూడడం చాలా ఫ్రెష్ గా, చాలా ఒక కొత్త అవుట్లుక్ అనిపిస్తుంది. అండ్ సదామన్ యాదమరాజు ఇద్దరు నిజంగా 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 చాలా చాలా హిలేరియస్ అనిపించింది. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ. శ్రీదేవి from our company. ఒకటి కొట్టేస్తుంది నాకు అప్పటి నుంచి. అదేంటంటే పావని, ఆ డ్రెస్ ఎప్పుడు మార్చావు? ఒక నిమిషం రా. ఇట్లా ఒక డ్రెస్ లో వస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, ఏంటి ఫుల్ పరేషాన్ చేస్తున్నావు? రష్మి గారు, టీవీకి గ్లామర్ అంటే మీరే. ఓ మై గాడ్. సో మీతో మ్యాచ్ చేద్దామని మార్చుకుని వచ్చా. పుష్పలో నెక్స్ట్ లెవెల్ లో చేసావు, మరి ఇక్కడ వచ్చేసి నన్ను పరేషాన్ చేస్తున్నావా? మూవీ ప్రమోషన్ కి నా పోస్ట్ కొట్టేయడమా? లేదు మీరు సేఫ్. So can we have Pareshan team on the stage please? So care of కంచరపాలెం అలాగే చార్లీ 777 లాంటి సినిమాల్లో డెఫినెట్ గా ఏదో ఒక మ్యాటర్ చూసి రానా గారు సొంత ప్రొడక్షన్ లో ఆ సినిమాల్ని రిలీజ్ చేశారు. అలాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ పరేషాన్ సినిమాలో కూడా చూసి రానా గారు ఈ సినిమాని కూడా ప్రెజెంట్ చేస్తున్నారు. కాబట్టి వీఆర్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ అ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. రూప గారు, హౌ డస్ ఇట్ ఫీల్? చాలా హ్యాపీగా ఉందండి. సినిమా దావత్ లెక్క ఉంటది, ఫుల్ హిలేరియస్ గా తెలంగాణ నేటివిటీ తోని ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే స్టోరీ కోల్ మైన్స్ బ్యాక్డ్రాప్ లో చేస్తున్నాము. యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. మీ ఫ్రెండ్స్ అందరితో వచ్చినప్పుడు ఫన్ ఎంటర్టైన్మెంట్ లైక్ మీ షో లాగా. సో పరేషాన్ సినిమాలో మిమ్మల్ని ఎవరు పరేషాన్ చేశారు, లేదా మీరు ఎవరిని పరేషాన్ చేశారు? ఇక్కడ పరేషాన్ సినిమాలో నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదండి, అందరు నన్నే పరేషాన్ చేస్తారు. మీకు పరేషాన్ పోస్టర్స్ చూస్తే అందులో ఒక మేక ఉంటుంది, సింబాలిక్ గా పెట్టాడు. ఆ మేక నేనే. ఎవ్రీ క్యారెక్టర్ తో ఎలా ప్రాబ్లం లో పడుతోంది అన్నదే నా క్యారెక్టర్. ఇంద్రజ గారు, టీమ్ పరేషాన్. వాళ్ళు ఏమాత్రం పరేషాన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్. But నిజంగా it was an awesome pleasure and a lot of fun having the entire team of Pareshan here. మీరేమో చెప్పాలనుకుంటున్నారా? లేదు మైక్ ఎలా ఇస్తారు? మైక్ ముట్టుకుంటే మాట్లాడాలండి, మాట్లాడండి. ఫైనల్ వర్డ్స్ మీరే చెప్పాలి, అది కూడా నోట్ లో మొత్తం ఆ ఫుడ్ అంతా కుక్కి. బెదిరించినట్టుగా ఉంది ఇది. ఒక 10 బిస్కెట్లు పెట్టమంటారా? ఇప్పుడు ఏందా డైలాగ్ చెప్పాలా? డైలాగ్ అది ఏదో క్యూట్ గా ఉన్నారు. క్రీమ్ బిస్కెట్ అంటారు దాన్ని. మీరు స్టార్ట్ చేయండి.
ఇప్పుడు చెప్పమంటారా చెప్పండి. ఆలోచిస్తారు అంటే మరి ఆలోచన నన్ను ఎందుకన్నారు నా మీద పడి ఎందుకు ఏడుస్తారు? జూన్ 2 పొల్యూషన్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. దవడలు నొప్పిలేస్తాయి, నవ్వుతూనే ఉంటారు. అందరు చెప్పింది ఒకటే మాట, దవడలు నొప్పిలేసినాయి నవ్వి అని. Once again, thank you so much to Team Pareshan. Good luck, all the best. Movie releasing on June 2nd. Watch it only in theaters. Say no to piracy. Thank you.